మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఫిబ్రవరి 5వ తారీఖు బుధవారం. ఈరోజు అష్టమి తిథి అర్ధరాత్రి 12:36 వరకు ఉంటుంది. తదనంతరం నవమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి భరణి నక్షత్రం రాత్రి 8:33 వరకు ఉంటుంది. తదనంతరం కృత్తిక నక్షత్రం ఉంటాయి. ఇక ఈరోజు భీష్మాష్టమి, బుధాష్టమి, మాస దుర్గాష్టమి, ఇలా 3 రకాల అష్టములతో కూడిన పర్వదినాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. కనుక ఈరోజు మనం దుర్గాదేవికి, భీష్ముడికి, తర్వాత విష్ణువుకి సంబంధించిన ఆరాధన ఉపయుక్తంగా ఉంటుంది. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వారికి కూడా ఒక్కోసారి ఈరోజు అనుకోకుండా సంబంధాలు ఏవైనా సరే ఖాయమయ్యే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఇక ఎటు చూసినప్పటికీ కూడా ఈరోజు ఎక్కువ ప్రోత్సాహకరమైన, సంతృప్తికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ పెళ్ళి ఉన్నవారు మాత్రం కొంత ఏదైనా సరే కొంత చికాకులు ఎదురవటం, లేదా తాత్కాలికంగా భార్యాభర్తల మధ్య ఒక 4-5 రోజులు, వారం రోజులు కొంత తాత్కాలికంగా వేరుపడే పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ప్రమాదాలు కానీ, ప్రతికూల పరిస్థితులు కానీ ఏమీ కనిపించడం లేదు. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రమంగానే కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా ఏదైనా సరే గొంతుకు సంబంధించినవి కానీ, ఇప్పటికీ ఏదైనా థైరాయిడ్ ఉంటే కనుక దానికి సంబంధించిన బాధలు కానీ, గొంతుకు సంబంధించినవి ఏమైనా ఇబ్బందులు ఎక్కువ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదా ఊపిరితిత్తులకు సంబంధించినవి కానీ. కనుక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఇతరత్ర ముఖ్యంగా చెప్పాలంటే కనుక వృత్తి ఉద్యోగాల్లో మాత్రం మీ గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు ఎక్కువ మేలు జరిగే పరిస్థితి ఉంది. అలాగే మెకానికల్గా అంటే ఈ వాహనాలు, ఆటోమొబైల్ రంగంలో, ఈ ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా అదే స్థాయిలో పెరగటం అనేది అయితే ఉంటుంది. తర్వాత కొద్దిగా వ్యక్తిగత సౌకర్యాల కోసం ఈ యొక్క ఆరోగ్యము రీత్యా కానీ కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఈరోజు ఎక్కువ ఉంటాయి. ఇక సంతాన పరంగా మాత్రం కొంత మేలు జరగటము, వారి యొక్క ప్రతిభా పాఠవాలు మనకి ఆనందాన్ని కలిగించడం అనేది కూడా ఉంటుంది. కవులు, కళాకారులకి మంచి అభ్యున్నతి ఈరోజు లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత రచయితలకి కూడా ఈరోజు మంచి యోగంగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఈరోజు ఎలా చూసుకున్నప్పటికీ కూడా మానసిక బలంతో పనిచేసే వాళ్ళందరికీ కూడా, బుద్ధి బలంతో పనిచేసే వారికి ఈరోజు ఎక్కువ విజయాలు నమోదవుతాయి. శారీరకంగా ఉండేవారికి, అంటే శారీరక వృత్తులతో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత విజయం తక్కువ ఉంటుంది. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి జరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల అనేది కూడా కనిపిస్తుంది. ఒక స్థిరాస్తుల విషయంలో ఒక స్పష్టమైన అవగాహనకి రావటం, ఒక్కోసారి అనుకోకుండా అప్పటికప్పుడు అనుకోని రీతిలో మనకి కావాల్సిన ఇల్లులు కానీ, భూములు కానీ సేకరించడం కూడా సంభవించవచ్చు. తర్వాత ఆడవాళ్ళకి సంబంధించిన వృత్తి వ్యాపారాలు అంటే బ్యూటీ పార్లర్లు కానీ, తర్వాత మరి టైలరింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, కాస్మెటిక్స్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఫ్యాన్సీ షాపులు నడుపుతున్న వాళ్ళకి కానీ, ఇలా స్త్రీలకు ఉపయోగపడే వృత్తుల్లో ఉన్న వారికి ఈరోజు ఎక్కువ విజయము, లాభాలు నమోదయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. సింహరాశి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజుగానే చెప్పవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఏమైనా సరే అనుకోని మార్పులు ఉన్నప్పటికీ కూడా మొత్తానికి ఆ మార్పులు మనం చివరి నిమిషాల్లో సరే ఆమోదించదగ్గ రీతిలోనే ఉండటం అనేది అయితే ఉంటుంది, మొదటి తర్జన భర్జనలు పడినప్పటికీ కూడా. ఇక భూములు, వాహనాలు కొనాలి అనుకుంటే కనుక ఈరోజు అనుకూలమైన రోజుగానే చెప్పవలసి ఉంటుంది. వివాహం కోసం వేచి ఉన్న వాళ్ళకైతే కనుక మఖా నక్షత్రం వారికి తర్వాత కొంతవరకు
ఉత్తరా నక్షత్రం వారికి అనుకూలమైన స్థితిగా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన స్థితి నిన్నటితో పోలిస్తే కనిపిస్తుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి కానీ, బీమా రంగంలో ఉన్నవారికి కానీ, తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొంతవరకు మంచి ఎక్కువ జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కులాంతర మతాంతర వివాహాలలో ఉన్న వాళ్ళకి కూడా వారి ప్రయత్నాలు ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సంతాన పరంగా గత 2-3 రోజులుగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మిశ్రమంగా ఫలితాలు ఎక్కువగా కనిపిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మరి చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా తొందరపాటులు లేకుండా 1-2 సార్లు ఆలోచించి ఏమైనా మైల్స్ పంపుకోవటం అనుకోండి, ఏదైనప్పటికీ కూడా మీ యొక్క కార్యక్రమం ఏదైతే ఉంటుందో, మీ యొక్క బాధ్యత ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా గ్యామర్పాటు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక విదేశాలకి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే కనుక వారి ప్రయత్నాలు అయితే ఈరోజు కొంతవరకు వాయిదా పడతాయి. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి జరుగుతుంది. కొత్తగా వివాహం కావాలనుకునే వారికి తప్పకుండా ఆ వివాహ ప్రయత్నాలు నెరవేరబడటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఏదైతే మనకి ఒక ముఖ్యమైన విషయంలో ఇప్పటిదాకా నోటిదాకా వచ్చి కాలేకపోయిన విషయం ఏదైతే ఉంటుందో అది ఈరోజు అనుకోని రీతిలో ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు మరింత లాభాన్ని చేకూరుస్తాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా కొంత ఇబ్బందులుగానే కనిపిస్తున్నాయి. తీసుకునే నిర్ణయాలు అయితేనేమి, తర్వాత వ్యక్తిగత ఆరోగ్యం అయితేనేమి, అక్కడ కొంత ఏదో రకమైన అసౌకర్యత కనబడుతుంది. ఇక కొత్తగా ఏదైనా సరే మనము షేర్ మార్కెట్లో ఇలాంటి వాటికి ఇన్వెస్ట్ చేయకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. సంతాన పరంగా కూడా ఏమైనా సరే చిన్న చిన్న వాదోపవాదాలు చోటు చేసుకోవచ్చు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా వీరికి కూడా ఎక్కువ మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఖర్చులు పెరగటం, భార్యాభర్తల మధ్య మరి సహృదయత కరువు అవటం, తర్వాత బంధుమిత్రాదుల తాకిడి లేదా వాళ్ళ మాటల తాకిడి, వాటితో కొంతవరకు ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి మాత్రం మంచి పరిస్థితులు ఉంటాయి. అలాగే సంతాన పరంగా కూడా అభివృద్ధిని అయితే చూడగలుగుతారు. తర్వాత భూములు వాహనాలు కొనాలి అనుకుంటే, ముఖ్యంగా వాహనాలు కొనాలి అనుకునే వారికైతే కనుక ఈరోజు అనుకూలమైన స్థితి అయితే ఉంటుంది. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అందులో ఎక్కువ శాతం మంచి అవటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా కొంత వెసులుబాటు లభిస్తుంది. తర్వాత మనం ఎప్పటి నుంచో ఏదైనా సరే అమ్మాలి లేదా కొనాలి, ఈ 2 వ్యవహారాలు కూడా ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఆడవాళ్ళ వల్ల ఏదైనా సరే ఒక మర్పురాని సహాయం మీకు లభించే పరిస్థితి కూడా ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మన ఇంటి స్త్రీలైనా సరే, మీ స్నేహితులలో స్త్రీలైనా సరే, బంధువుల్లో స్త్రీలైనా సరే, వారు ఇచ్చే సూచనలు సలహాలు ఈరోజు కొంతవరకు దృష్టి సారిస్తే ఒక్కోసారి అనుకోని భాగ్యం వరించే పరిస్థితి ఎదురు కావచ్చు. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు శుభాన్ని చేకూరుస్తాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా కొంత ఇబ్బందులు గోచరం అవుతున్నాయి. ఆరోగ్యరీత్యా ఎంతో కొంత డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి ఎదురు కావచ్చు. ఏమైనా సరే మనం ఈ బాత్రూంలోకి వెళ్ళేప్పుడు కానీ, తర్వాత ఏదైనా సరే మెట్ల మీద నడిచేప్పుడు కానీ కొంత నిదానంగా వెళ్ళటం అనేది, పరిసరాలను గమనిస్తూ పోవటం అనేది చెప్పదగిన సూచన. ఇక పుణ్య కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతారు. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి.